హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక పెట్రోలు డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పెట్రోలు డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. ఈ వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలో పెట్రోలు అలాగనే డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శనివారం స్పష్టం చేశాయి. ఇంధన నిల్వలు మెరుగుపడడంతో పాటు సరఫరా వ్యవస్థ స్థిరంగా ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించాయి. ఇక ధరల పెంపుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేసిన ప్రభుత్వం ధరల స్థిరత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. అయితే ఈ ధరల ఉపశమనం కేవలం పెట్రోలు డీజిల్కు మాత్రమే వర్తిస్తుందని, ఎల్పీజీ అంటే వంట గ్యాస్ విషయంలో కాదని అధికారులు స్పష్టమిచ్చారు. ఇక గత 12 ఏళ్లలో గ్యాస్ సిలిండర్ ధర సుమారు 110 మేర పెరిగిందని గుర్తు చేస్తూ ప్రస్తుతం ఎల్పీజీ సరఫరాను మెరుగుపరిచేందుకు ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. ఇక ముడి చమురు దిగుమతుల కోసం భారత్ తన వ్యూహాన్ని మార్చుకుంది. సమస్యాత్మకమైన హోర్మోజ్ జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించి ఇతర సురక్షిత మార్గాల ద్వారా దిగుమతులను 60% నుంచి 70% పెంచుకుంది. ప్రస్తుతం హోర్మోజ్ మార్గంలో కూడా రవాణా పునరుద్ధరణ జరగడంతో ఇంధన సరఫరా గాడిలో పడిందని, ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుందని వివరించారు.